హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మొన్న ఎస్ఎస్సిడి రిజల్ట్ అయితే రావడం జరిగింది కదా, సో ఎవరైతే జీడీ జాబ్ సాధించారో సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ బ్రదర్. సో అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదో సో వాళ్ళందరూ కూడా ఏం బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఓకేనా, మీకు మళ్ళీ మనకి నెక్స్ట్ జీడీ నోటిఫికేషన్ మళ్ళీ రన్ అవుతానే ఉంది. దాంతోపాటు మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ డిసెంబర్ లాస్ట్ కల్లా గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు మన స్టేట్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. అండ్ దాంతోపాటు మళ్ళీ రీసెంట్గా మనం చూసినాం విఆర్ఓ 8,000 ఏం ఖాళీ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించి వాళ్ళకి మనకి విఆర్ఓ జాబ్స్ అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఓకేనా, ఎటువంటి బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఓకేనా, సో అంతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో అయితే ఏంటంటే ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళబోతూ ఉన్నారో సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఓకేనా, చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాటినే ఆ డౌట్స్ తీసుకొని ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ సెంటర్లో పోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా మెడికల్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడిగారు. అండ్ దాంతోపాటు జీడీ ట్రైనింగ్లో పోయేటప్పుడు ఎంతమంది తీసుకెళ్ళాలన్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత ట్రైనింగ్ వెళ్ళగానే స్టార్ట్ అవుతుందా లేకపోతే ఏమైనా లేట్ ఏమన్నా ప్రాసెస్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అడిగారు. దాని తర్వాత శాలరీ కూడా మనకి వెళ్ళగానే వస్తుందా లేకపోతే ఏమన్నా టైం పడుతుందా శాలరీ రావడానికి అని అడిగారు. దాంతోపాటు ట్రైనింగ్లో ఏమైనా సెలవులు ఇస్తారా, మామూలుగా ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే ఇంటికి రాయడానికి పంపిస్తారా ఇంటికి అని చెప్పేసి. దాని తర్వాత ట్రైనింగ్లో చదువుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ మన సిపిఓ కానీ మళ్ళీ దాని తర్వాత ఇంకా మన స్టేట్ ఎస్ఐ కానీ సో ఇట్లా ప్రిపేర్ కావడానికి మళ్ళీ ఏమన్నా ట్రైనింగ్లో ఏమన్నా టైం ఉంటుందా బ్రదర్ అని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఓకేనా, సో ఈ విషయాల గురించి ఈ వీడియోతో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్ సెంటర్లో మళ్ళీ మెడికల్ చేస్తారా అంటే సో మెడికల్ అనేది చేస్తారు బ్రదర్. సో ఓకేనా, సో మాది తీసుకున్నట్టయితే మాది సిఎస్ఎఫ్ కదా. సో సిఎస్ఎఫ్లో మా ట్రైనింగ్ సెంటర్ ఎట్లా చేశారంటే సో ఓన్లీ మనకి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది ఒకటి చేశారు. అండ్ దాంతోపాటు ఇంకోటి మన పిఎస్టీకి సంబంధించి మన చెస్ట్ మెజర్మెంటు, వెయిట్ మెజర్మెంటు, అండ్ దాని తర్వాత హైట్ మెజర్మెంట్ అయితే చేశారన్నమాట. సో ఇది సిఎస్ఎఫ్ మ్యాక్సిమం అన్ని ట్రైనింగ్ సెంటర్లో ఇదే ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని ఫోర్స్లలో ఇట్లా సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ సో ఈ ఫోర్స్లలో ఎట్లా ఉంటుందంటే సో వాళ్ళకి మొత్తం చేస్తారన్నమాట. అంటే మామూలుగా ఈ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఉంటే చూసిన సో ఇవి కూడా చేస్తారన్నమాట. సో ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో ఒక్కొక్క ఫోర్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. సో ఓకేనా, సో ఇది ఏం దాంట్లో మళ్ళీ ఏమన్నా సైట్ కానీ ఏమన్నా ఉంటే ఏం రిజెక్ట్ చేసానికి అయితే ఏం ఉండదు అనమాట. రిజెక్ట్ అయితే చేయరు. సో మామూలుగా మీకు మెడికల్ అయిపోయిన కాడ నుంచి మళ్ళీ రిజల్ట్ వచ్చి మళ్ళీ మీరు ట్రైనింగ్లో జాయిన్ అవుతారు కదా. సో ఆ మధ్యలో ఏమన్నా మీకు ఏమన్నా ఇంజురీస్ కానీ ఏమైనా అయినాయా లేకపోతే ఇంకేమన్నా ఈ పిల్లోడు ఆ ట్రైనింగ్ చేయడానికి అసలు బాడీ సహకరిస్తుందా లేదా అని చెప్పేసి మామూలుగా పైన చెక్ చేస్తారన్నమాట. సో ఓకేనా, మిమ్మల్ని ఏవైతే రిజెక్ట్ చేయరు. సో దాంట్లో అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా, అండ్ దాని తర్వాత ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఎంతమంది తీసుకెళ్ళాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఓకేనా, ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం మీరు 35,000 నుంచి 40,000 అయితే తీసుకోండి. సో ఓకేనా, 35,000 నుంచి 45,000 అయితే జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. సో మీకు అక్కడికి వెళ్ళగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్ మనీ అయితే కట్టించుకుంటారు అన్నమాట. ఓకేనా, మెస్ మనీ మీకు 8,000 నుంచి 9,000 మధ్యలో ఉంటుంది. ఓకేనా, 8,000 నుంచి 9,000 కట్టించుకుంటారు. సో అంతకు మించి మీకు ఇంకా ఖర్చులు కూడా ఏమి ఉండవు. సో ఓకేనా, మీకు శాలరీ రావడానికి ఎంత లేదన్నా మీకు 2.5 నెలలు అయితే ఖచ్చితంగా పడుద్ది. ఓకేనా, మీరు ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేస్తారు కదా, రిపోర్ట్ చేసిన తర్వాత మీకు 2 నుంచి 2.5 నెలల టైం అయితే ఖచ్చితంగా పట్టిద్ది అనమాట. సో అప్పటి వరకు మనం ఖాళీ చేతులు ఉండలేం కదా. సో ఓకేనా, మీరు ఒక 35,000 40,000 తీసుకెళ్ళారనుకోండి. సో దాంట్లో మీకు ఒక 9,000 ఫస్ట్లో కట్టించుకున్నా కానీ సో మిగతా 2 months రన్ చేయడానికి ఒక 30,000 దగ్గర పెట్టుకుంటే మీకు అంత ఖర్చు కూడా ఏమి ఉండదు. జస్ట్ అలా దగ్గర పెట్టుకుంటే మనీ బాగుంటుందని చెప్తా ఉన్నా. సో ఓకేనా, 35 నుంచి 45 తీసుకెళ్ళండి. సో ఉంటే అవే ఉంటాయి అనమాట. దాని తర్వాత అక్కడికి వెళ్ళగానే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందా అంటే సో మ్యాక్సిమం ఏదైతే సిఎస్ఎఫ్ ఉందో సో సిఎస్ఎఫ్కి సంబంధించి ట్రైనింగ్ మీరు అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 వీక్ నడుస్తుంది అనమాట. ఓకేనా, 0 వీక్ అంటే మీకు దీంట్లో పైన మెడికల్ చేస్తారని చెప్పిన వచ్చారా ఆ మెడికల్. దాని తర్వాత ఇంకా మీకు డాక్యుమెంటేషన్ అనమాట. మీరు ఏదైతే మీరు డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తారో సో వాటన్నిటిని మీకు ఆన్లైన్లో మొత్తం మీ పేరు మీ వివరాలు మొత్తం దాంట్లో చేస్తారన్నమాట. ఓకేనా, సో దీంట్లో మొత్తం 0 వీక్ మొత్తం ఒక 7 రోజులు ఇదే ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ట్రైనింగ్ అయితే నడవదు. సో ఎప్పుడైతే మీకు అక్కడికి వెళ్ళిన 7 రోజుల తర్వాత మీకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అది సిఎస్ఎఫ్లో. సో మిగతా వాటికి పోయినసారి మీకు బిఎస్ఎఫ్ కానీ ఎస్ఎస్బి కానీ
ఇవి చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత 2, 3 నెలల తర్వాత కూడా వాళ్ళు ట్రైనింగ్ అనేది స్టార్ట్ కాలేదు. ఒకసారి కనుక్కోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. సో, కానీ ఒక్కొక్క ఫోర్స్‌కి ఒక్కో రకంగా ఉంటది. సో, సీఎస్ఎఫ్‌కి అయితే మాక్సిమం మీరు వెళ్ళగానే అయితే మీకైతే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా? అది. దాని తర్వాత ట్రైనింగ్‌లో సెలవులు ఇస్తారా అని చెప్తే, సో, ట్రైనింగ్‌లో మీకు మొత్తం 47 వారాలు ట్రైనింగ్ ఉంటది. సో, దాంట్లో మీకు 0 వీక్ ప్లస్ ఒక 2 వీక్స్ ఏమో మిడ్ టర్మ్ హాలిడేస్ ఉంటాయి. ఓకేనా? సో, దీంట్లో ఈ 3 వారాలు తీసేస్తే మీకు 44 వారాలు అనేది ట్రైనింగ్ ఉంటదనమాట. ఓకేనా? దీంట్లో సెలవులు మీకు మిడ్ టర్మ్ బ్రేక్ ఉంటుంది చూసారా? సో, మిడ్ టర్మ్ బ్రేక్ ఖచ్చితంగా మీకు 22 వారాల తర్వాత మీకు మిడ్ టర్మ్ బ్రేక్ అనేది ఉంటది. ఓకేనా? 2 వారాలు మనకి మిడ్ టర్మ్ హాలిడేస్ అనేది ఉంటాయి. అండ్ దాంతోపాటు 0 వీక్ మీకు అక్కడనే అయిపోద్ది అది. సో, 2 వారాల సెలవులు అనేది మనకి ట్రైనింగ్ సెంటర్ అయితే ఇస్తారు. సో, దీంతో పాటుగా మీకు ఏమైనా ట్రైనింగ్ సెంటర్‌లో ఏమన్నా ఎమర్జెన్సీ మనకి ఇంటి దగ్గర ఏమన్నా జరిగితే అప్పుడు మీకు ఎమర్జెన్సీ లీవ్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారన్నమాట అది. సో, అదనమాట ట్రైనింగ్‌లో సెలవుల గురించి మాట్లాడుకుంటే. అండ్ దాని తర్వాత ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడితే ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ పంపిస్తారా అని అంటే, సో, ఎగ్జామ్స్ అనేది అది ట్రైనింగ్ సెంటర్ బట్టి ఉంటుంది బ్రదర్. ఆ ట్రైనింగ్ సెంటర్ బట్టి మీకు మీ పైన ఇన్స్‌పెక్టర్ సార్ ఉంటాడు కదా! సో, ఆ ఇన్స్‌పెక్టర్ సార్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, మాకైతే డిఆర్‌లో మేము ట్రైనింగ్ చేసేటప్పుడు అయితే ఎవరిని కూడా ఎగ్జామ్స్‌కి అయితే పంపియలేదు. అండ్ మాతో పాటు కాకుండా వేరే ట్రైనింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ చేసి ఇక్కడ మా దగ్గర డ్యూటీ చేస్తున్న మన తెలుగోళ్ళే ఉన్నారు. సో, వాళ్ళని పంపించారు. వాళ్ళ ట్రైనింగ్ సెంటర్‌లో ఏదైనా సీపీ ఎగ్జామ్స్ ఉన్నా గానీ, సో, వాళ్ళని పంపించారన్నమాట. అది ట్రైనింగ్ సెంటర్ మీద డిపెండ్ బట్టి ఆ ట్రైనింగ్ సెంటర్ ప్లస్ మీకు పైన ఉంటాడు కదా సారు, ఇన్స్‌పెక్టర్ సారు. సో, వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. సో, ఖచ్చితంగా పంపిస్తారని చెప్పలేం. ఖచ్చితంగా పంపియరని కూడా చెప్పలేం అన్నమాట. సో, ఇదన్నమాట. అండ్ దాని తర్వాత ట్రైనింగ్‌లో చదవడానికి టైం సరిపోతుందా అంటే, టైం ఉంటదంటే, సో, దీని గురించి నేను మళ్ళా సెపరేట్‌గా ఒక వీడియో చేస్తా బ్రదర్స్. ఓకేనా? మీకు దీంట్లో చెప్తే అర్థం కాదు. వీడియో మళ్ళీ లెంత్ అయిపోద్దనమాట. ఓకేనా? సో, ట్రైనింగ్‌లో చదవడానికి టైం ఉంటదా అంటే, కొన్ని ట్రైనింగ్ సెంటర్‌లో మనకి కొన్ని ఉంటాయన్నమాట. అట్లా ఎట్లా చెప్పాలి మీకు? అంటే ప్లాటూన్ సీనియర్‌గా ఉండటం, లేకపోతే ఇంకేమన్నా కంప్యూటర్ సంబంధించిన ఏమైనా వర్క్స్ ఏమైనా తెలిసుంటే, సో, మిమ్మల్ని కొద్దిగా ట్రైనింగ్ నుంచి కొద్దిగంతా అంటే 100%గా 100% అయితే ఎగ్జామ్స్ ఉండదు. సో, 100లో ఒక 95% అంటే 5% మీకు ఎగ్జామ్స్ అనేది ఉంటదనమాట. అంటే మామూలుగా మీకు కంప్యూటర్ ఏమైనా వర్క్ తెచ్చిందనుకోండి, సో, ట్రైనింగ్ చేయకుండా మామూలుగా రోజులో మొత్తం మనం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ట్రైనింగ్ చేస్తాం కదా! సో, కొన్ని మీకు కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఉంటే దాంట్లో మీకు ఆ మొత్తం ట్రైనింగ్ కాకుండా దాంట్లో రోజుకి ఒక 2, 3 గంటలు ట్రైనింగ్ అనేది తగ్గుద్దనమాట. ఓకేనా? సో, ఆ టైంలో మీకు చదవడానికైతే టైం ఉంటదనమాట. సో, దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది నేను ఖచ్చితంగా ట్రైనింగ్ తర్వాత మీ ట్రైనింగ్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మీరు, మీకు రైటర్‌కి సంబంధించి గానీ, కంపెనీ రైటర్ గానీ, సో, అవన్నీ అసలు చాలా ఉంటాయి. సో, మీకు నెక్స్ట్ వీడియోలో మీకు బ్రీఫ్‌గా చెప్తా దీని గురించి. సో, ఓకేనా? ట్రైనింగ్‌లో చదవడానికి టైం ఎట్లా దొరికించుకోవాలి మనం అని చెప్పేసి నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో, ఇది వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.